ప్రజలకు ఉన్నటువంటి ప్రాథమిక హక్కులను హరించడంలో ప్రభుత్వాలు ఎప్పుడూ వెనుకకు తగ్గలేదు. వాళ్ళకంటే 4 అడుగులు ముందు పడి పోలీసు వ్యవస్థ వాళ్ళ యొక్క హక్కులను పూర్తి స్థాయిలో దిగమింగేస్తాయి, హరించి వేస్తాయి. అయితే ఇప్పటి వరకు కోర్టులో గనక కేసులు పెండింగ్‌లో ఉన్నట్లయితే వారికి పాస్‌పోర్ట్‌లు ఇవ్వకూడదు అని పాస్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు నిర్ణయించిన తర్వాత కాలక్రమేణా వస్తున్నటువంటి కోర్టు తీర్పులకు అనుగుణంగా ఇటీవల ఒక కోర్టు తీర్పు వచ్చింది. రాజస్థాన్ హైకోర్టు తీర్పు ప్రకారంగా పాస్‌పోర్ట్‌ను పునరుద్ధరించాలి అనుకుంటే సంబంధిత కోర్టు నుండి అనగా కేసు ఉన్నటువంటి కోర్టు నుండి ఎన్ఓసి తీసుకోనవసరం లేదు. అవసరం లేకుండానే ఆ యొక్క పాస్‌పోర్ట్‌ను రెన్యువల్ కానీ, రీఇష్యూ కానీ లేకుంటే ఆ పాస్‌పోర్ట్‌ను కొత్తగా ఇవ్వవలసి వస్తే ఇవ్వవలసిందే తప్ప వేరే విషయం కాదు అని రాజస్థాన్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకు అనుగుణంగానే పంజాబ్ మరియు హర్యానా హైకోర్టు కూడా అదే రకమైన తీర్పు ఇచ్చింది. అనగా ఇప్పటి వరకు ఏముండెను, ఎవరైనా విదేశానికి పోవాలి అనుకుంటే పాస్‌పోర్ట్ కావాలి అంటే అతని మీద క్రిమినల్ కేసులు ఉన్నాయా లేవా అని పరిశీలించేది. అతనిపై క్రిమినల్ కేసెస్ కనుక పెండింగ్‌లో ఉంటే అతనికి పాస్‌పోర్ట్ ఇవ్వకూడదు అనుకున్నారు. కానీ తర్వాత దశలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మరియు వేరే ఇతరత్ర రాష్ట్రాల హైకోర్టులు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారంగా ఎన్ఓసి తీసుకోవాలి సంబంధిత కోర్టు నుండి. ఏ కోర్టులోనైతే ఆ కోర్టు మీద ఆరోపణలు పెండింగ్‌లో ఉన్నాయో, కేసెస్ ఉన్నాయో అలాంటి కేసులకు ఆ కోర్టు నుండి ఎన్ఓసి తీసుకోవాలని చెప్పినటువంటి ఆ మీదట ఇప్పుడు ఇచ్చినటువంటి తాజా తీర్పు హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఎన్ఓసి తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు అంటున్నది. ఎందుకు అని అంటే ప్రధాన సూత్రం ఏమిటి దీంట్లో అంటే క్రిమినల్ కేసు ఉన్నంత మాత్రాన పాస్‌పోర్ట్ పునరుద్ధరణకు నిరాకరించకూడదు. పాస్‌పోర్ట్ చట్టం 1967 సెక్షన్ 2 మరియు ఎఫ్ ప్రకారం ప్రయాణాన్ని అడ్డుకునేలా కోర్టు ఉత్తర్వులు ఉంటేనే, అభ్యంతరాలు ఉంటేనే తెలపాలి అని చెప్పడం జరిగింది. అనగా స్పెసిఫిక్ ఆర్డర్స్ ఏ కోర్టులోనైతే కేసు పెండింగ్ ఉంటుందో అందులోపట ఆయన ప్రయాణాలను ఆపివేయాలని చెప్పి కనుక కేసు ఉన్నట్లయితే అనగా ఆ యొక్క కోర్టు ఆర్డర్ ఇచ్చినట్లయినప్పుడు మాత్రమే పాస్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అతని పాస్‌పోర్ట్‌ను రెన్యువల్ కానీ, రీఇష్యూ కానీ, కొత్తగా ఇవ్వడం కానీ చేయకూడదు. కాబట్టి అతనికి కేసులు ఉన్నంత మాత్రాన పాస్‌పోర్ట్‌ను జారీ చేయడము తగదు, ఆపడం తగదు. కాబట్టి వెంటనే పాస్‌పోర్ట్స్‌ని ఇష్యూ చేయవలసిన అవసరం ఉందని చెప్పి పంజాబ్ మరియు హర్యానా హైకోర్టులు ఇక్కడ చెప్పినాయి. అంతేకాకుండా రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం విదేశాలకు వెళ్ళే హక్కు ప్రాథమిక హక్కుల్లో భాగమని, తగిన కారణం లేకుండా ఎన్ఓసి కోరడం అన్యాయమని కూడా కోర్టు తెలియజేసింది.